అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మన వీడియోలు అనేవి చాలా ముఖ్యం. లీగల్ విషయాలు అందరూ తెలుసుకోవాలి. మన ఛానల్ వెనక లీగల్ విషయాలు మీరు ఏ ఛానల్లో చెప్పినా మీరు తెలుసుకోండి. నేను సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ పెడతాను. డిస్క్రిప్షన్ బాక్స్లో జడ్జిమెంట్ ఉంటుంది. కామెంట్ బాక్స్లో కాదు, డిస్క్రిప్షన్ బాక్స్ అంటే లోపల ఉంటుంది. అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది. వీలైతే మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. జడ్జిమెంట్లు వెంటనే కాపీలు సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది కదా, ఈరోజే మనకి న్యూస్లో వస్తే మనం చెప్తాము. ఆ కాపీలు ఉంటాయి తప్ప జడ్జిమెంట్ డైరెక్ట్గా మనకి రాదు. చాలా టైం పడుతుంది అది. ఎందుకంటే ఏఎల్టీలు వీటిల్లో నమోదయ్యి ఆ తర్వాత నెట్లో పెడతారు. మీకు ఆల్రెడీ విషయాలన్నీ చెప్పాను అవి ఎలా చూసుకోవాలి ఇవన్నీ. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే కలకత్తా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మీద స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏది అంటే ఎందుకు ఏంటి స్టే ఇవ్వడానికి ఎంత ఇంపార్టెన్స్ ఏది అంటే, కలకత్తాలో అంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మమతా బెనర్జీ ప్రభుత్వం 2016లో ఉపాధ్యాయేతర సిబ్బందిని నియమించింది. 25,000కు పైగా 25,753 పోస్టులని భర్తీ చేసి పరిచింది. ఇవన్నీ పూర్తిగా అవకతవకలతో జరిగి రిజర్వేషన్లు కూడా వాళ్ళు పాటించలేదు. ఈ సందర్భంగా జరిగినటువంటి అవకతవకలన్నిటి మీద హైకోర్టుకి వెళ్ళి ఒక సంఘం అనేటువంటిది ప్రూవ్ చేసింది. ఏమని అంటే, వీళ్ళు పూర్తిగా అమ్మేశారు పోస్టులు అని చెప్పి. హైకోర్టులో ప్రూవ్ అయిన తర్వాత హైకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే 25,753 మంది ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేసి మంది. అలాగే వాళ్ళు తీసుకున్న జీతాలు కూడా వడ్డీలతో సహా, జీతాలు బెనిఫిట్స్ వడ్డీలతో సహా ప్రభుత్వానికి చెల్లించాలి అని చెప్పేసి ఒక్కసారి తీర్పిచ్చింది హైకోర్టు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అక్కడంతా కూడా విద్యా వ్యవస్థే పూర్తిగా స్పందించిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో 25,000 మంది అంటే ఇంచుమించుగా 26,000 మందిని బయటకు పంపించేస్తే ఎంత టీచర్స్ కొరత ఏర్పడుతుంది. మళ్ళీ నియామకాలు జరగాలంటే అంత ఇబ్బంది. అందుకని ఒకసారి అంత ఇబ్బంది పడకుండా వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చారు. స్టే తెచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. కానీ నియామకాల్లో ఖచ్చితంగా అవకతవకలు జరిగే ఉంటాయి. ఉపాధ్యాయులు లేదంటే ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిందంటే తీర్పు ఆసామాసిగా కూడా. అంతేకాకుండా నియామకాల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయమంది. వాళ్ళు తీసుకున్న జీతాలకి జీతంతో పాటు వడ్డీతో పాటుగా జీతం మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలి, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పింది. చాలా మంచి జడ్జిమెంట్. అవకతవకలు జరిగి నేను ఏదో తప్పుడు సర్టిఫికేట్తోనో లేకపోతే ఎవరన్నా పట్టుకొని దొంగ పరీక్ష రాసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చర్యలు ఉండాలి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో భయం అనేటువంటిది ఉండదు. మంచి జడ్జిమెంట్. జై హింద్. భారత మాతాకి జై.